హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే ఈరోజు కిడ్స్ వరల్డ్కి వచ్చాం. పిల్లల్ని ఆడిపించి చాలా రోజులైంది. సో అవుటింగ్ అయితే వచ్చేసాము. పిల్లలు గేమ్స్ ఆడడానికి అయితే బాగా రెడీగా ఎక్సైటెడ్గా ఉన్నాడు. మా వాడు హాయ్ చెప్తున్నాడు. మా పాప కూడా హాయ్ చెప్తుంది. సో మా పాప కూడా అసలు ఎక్కడ ఉండట్లేదు. ఆడుకోవడానికి వచ్చారంటే అస్సలు ఎక్సైటెడ్ అయిపోతున్నాడు. మా వాడు చూడండి, ఇవన్నీ చూస్తూ ఇవన్నీ నాకే కావాలి అన్నట్టుగా పిచ్చెక్కిపోతున్నాడు. ఆ తర్వాత ఎంట్రీ అవుట్ సైడ్ అటువైపు నుంచి. సో ఇటువైపు నుంచి ఎంట్రీ అండి. ఇదే మేము ఫస్ట్ టైం ఇక్కడికి రావడం. చాలా బాగుంది. ఇంకా లోపల ఎలా ఉంటుందో చూడలేదు. సో మా వాడు చూడండి, స్పైడర్ మ్యాన్ చూసి దానిలాగే సేమ్ టు సేమ్ పోజ్ అయితే ఇస్తున్నాడు. ఎందుకంటే వాడికి అవే ఇష్టం. స్పైడర్ మ్యాన్ అంటే చాలా ఇష్టం. సో దానిలాగే ఎగ్జాక్ట్గా పోజ్ ఇద్దామని పోజ్ అయితే ఇచ్చాడు. మా వారు కార్ పార్కింగ్ చేసి ఇంకా వస్తున్నారు. వచ్చిన తర్వాత మేమిద్దరం కూడా ఎంట్రీ చేసాము లోపలికి. చాలా బాగుందండి. నేను ఎప్పుడు వెళ్ళే కిడ్స్ జోన్ వేరు, ఇదైతే చాలా డిఫరెంట్గా ఉంది. చాలా టాయ్స్, యాక్టివిటీస్, గేమ్స్ చాలానే ఉన్నాయి ఇక్కడ. పెద్దవాళ్ళు కూడా ఆడుతున్నారు. కానీ ఇక్కడ ఎలా ఆడాలి ఏంటనేది నాకు తెలీదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఒక కార్డ్ అయితే ఇస్తారు. ఆ కార్డుని మనం రీఛార్జ్ చేసుకోవాలి. ఎంత ఏంటనేది రీఛార్జ్ చేసుకొని, అంటే బ్యాంక్ బ్యాలెన్స్ లాగా ఏటీఎం కార్డ్ టైప్లో ఆ కార్డ్ చూసారు కదా, ఆ కార్డులో మనం బ్యాలెన్స్ ఉండాలి. బ్యాలెన్స్ ఉందనుకో దాన్ని వాళ్ళు స్కాన్ చేసి అమౌంట్ పే చేసుకుంటారు. ఇద్దరు పిల్లలకి 300 అనుకుంటా ఈ గేమ్ ఆడిపించడానికి. ముందు ఇది ఆడతానని చెప్పారు. సో దీనికైతే ఓకే చేపించి ఆ తర్వాత స్కాన్ చేసి ఒక ట్యాగ్ వేసి దాని మీద టైమింగ్ కూడా రాశారండి. టైమింగ్స్ రాసిన తర్వాత లోపలికి ఎంట్రీ ట్యాగ్ ఇచ్చేసిన తర్వాత పిల్లలిద్దరిని అలౌ చేశారు. వాళ్ళే ఇంకా ఆడిస్తానన్నారు. అక్కడ ఉన్నారు వాళ్ళు, పిల్లల్ని ఆడిస్తున్నారు. సో అక్కడ ఒక బ్రో అయితే ఉన్నాడు. మా అమ్మాయిని అయితే చాలా బాగా టేక్ కేర్ చేశాడు. మా అబ్బాయి అయితే ఆడగలడు కానీ మా అమ్మాయి అయితే అక్కడికక్కడ పడిపోతుంది. చిన్నపిల్ల కదా అనుకున్నాం. పాపం మా అన్నయ్యని చాలా విసిగిచ్చేసింది ఆ బ్రోని. అసలు నేనైతే నవ్వుకుంటూనే ఉన్నా. అసలు ఎక్కడ ఆగట్లేదు. మా అమ్మాయి ఇంత అల్లరి చేసిద్దని అనుకోలేదు. మా వాడే అనుకుంటే మా అమ్మాయి ఇంకా డేంజర్గా ఉంది. పాపం మా బ్రో కూడా చాలా నవ్వుకుంటున్నాడు. అసలు ఎక్కడ ఆగట్లేదు మీ పాప అని. కానీ చాలా బాగా చూసుకుని పాపం ఆడించాడు. చాలాసేపు ఓపికగా. అసలు అంతమంది పిల్లల్ని ఆడించడం అంటే చాలా గ్రేట్ అనిపించింది నాకైతే. ఇంకా వాళ్ళకంటే మేము ఎక్కువ అలసిపోయినట్టు అనిపించింది. వాళ్ళైతే వాళ్ళ యుద్ధం చేస్తూనే ఉన్నారు. అసలు ఆడుతూనే ఉన్నారు. మేమైతే అసలు ఓడిపోయినట్టు అయిపోయింది వాళ్ళ దగ్గర. అలసిపోతున్నాం. వాళ్ళు వెనక్కి తిరిగి తిరిగి అసలు ఆయనైతే ఎలా ఓపికగా అంతమంది పిల్లల్ని చూసుకుంటున్నాడో మాకు అర్థం కాలేదు. కానీ చాలా బాగా గేమ్స్ అయితే ఉన్నాయి. అసలు అందరు పిల్లలు ఆడుకోవడానికి చాలా బాగుంది. చూడండి, మా బేబీ అయితే చక్కగా ఆడుకుంటుంది. నాకైతే చాలా బాగా అనిపించింది. అసలు చాలా బాగా, అసలు ఇదే ఫస్ట్ టైం మా అమ్మాయి కూడా ఇంత ఆడడం యాక్టివ్గా. మా అబ్బాయి అయితే చూడండి, అసలు అన్ని గేమ్స్ వరుస పెట్టి చేసేసుకుంటున్నాడు. దొరికిందే ఛాన్స్ అన్నట్టు అసలు ఇటు అటు ఆడుతూనే ఉన్నాడు. అసలు ఎక్కడ ఆగట్లేదు. ఇక్కడేమో బాల్స్తో షాట్స్ వేస్తున్నాడు. అన్ని రకాల గేమ్స్, యాక్టివిటీస్ చాలా బాగా నచ్చింది నాకైతే ఇక్కడ. అసలు కిడ్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మీరైతే విజిట్ చేయనట్టయితే విజయవాడలో కిడ్స్ వరల్డ్ ఉంటుంది. అక్కడ ఎక్కడుందో గూగుల్లో సెర్చ్ చేసుకుని కొంచెం వెళ్ళొచ్చు. ఎందుకంటే ఎగ్జాక్ట్గా అడ్రస్ నాకైతే ఇది తెలీదు. అండ్ మా హస్బెండ్కి బాగా తెలుసు. ఎందుకంటే విజయవాడ మొత్తం ఎక్కువ తిరిగేది ఆయనే కాబట్టి నేను ఎక్కువ ఇంట్లోనే ఉంటాను. నాకు అక్కడ ఇక్కడే పుట్టి పెరిగాను కానీ నాకు అడ్రస్లు అయితే అసలు తెలీదు. తొందరగా రావు కూడా. ఎటు వెళ్ళాలి, ఎటు నుంచి ఎటు వెళ్ళాలి, రూట్స్ కూడా నాకు తెలీదు. ఎందుకంటే బికాస్ నాకు డ్రైవింగ్ కూడా రాదు కాబట్టి. బట్ అందరికీ కిడ్స్ వరల్డ్ అంటే ఎక్కడుందో ఈజీగా తెలిసిపోతుందండి. గూగుల్లో అన్నీ తెలుస్తున్నాయి కాబట్టి. సో ఇక్కడికైతే బెస్ట్ ప్లేస్ అండి పిల్లల్ని తీసుకెళ్ళి ఆడిపించడానికి. కానీ ప్రైజెస్ మాత్రం చాలా ఎక్కువగానే ఉన్నాయి. కొన్ని తక్కువగా ఉన్నాయి. కొన్ని గేమ్స్ కొన్ని ఎక్కువగానే ఉన్నాయి. కానీ అన్నీ ఓవరాల్గా చూసుకుంటే అన్నీ బెటరేనండి కొంచెం. బట్ ఇక్కడ సాక్సెస్ అయితే మెయిన్ కంపల్సరీ అండి. మీరు ఒకవేళ సాక్సెస్ తెచ్చుకోకపోయినా ఇక్కడ ఇస్తారు. బట్ మేమైతే ఇంటి దగ్గర నుంచే తెచ్చుకుని ఇద్దరు పిల్లలకి వేసాం కాబట్టి అలౌ చేశారు. సాక్సెస్ లేకపోతే అలౌ చేయరు.
కావాలంటే అక్కడ పర్చేస్ చేసుకుని మీరు వేసుకోవడమే, అంతే తప్ప సాక్సెస్ మాత్రం కంపల్సరీ అండి గేమ్స్ ఆడడానికి. ఆ తర్వాత నేను ఇంకొక రౌండ్ వేశాను. ఇంకా బయట నుంచి అటువైపు యాక్సెసరీస్ వైపు వెళ్ళాను. అక్కడ వెళ్ళి అన్నీ చూస్తున్నాను. అసలు ఇంత చిన్నగా ఉన్నాయి, వీటి ప్రైజెస్ మాత్రం చాలా బీభత్సంగా ఉన్నాయి. టాయ్స్ కానీ, అసలు గిఫ్ట్స్ కానీ, బ్యాగ్స్, యాక్సెసరీస్ అన్నీ చాలానే ఉన్నాయి. పిల్లలకు సంబంధించినవి అంటే ఇక్కడికి వచ్చేయచ్చండి కళ్ళు మూసుకుని. ఎన్ని టైప్, ఎన్ని ఐటమ్ ఏం కావాలన్నా అన్నీ ఇక్కడ దొరుకుతాయి. చాలా అంటే చాలా బాగున్నాయి. బాటిల్స్ అయితే అసలు ఎన్ని రకాల బాటిల్స్, ఇప్పుడు పుట్టిన పిల్లల దగ్గర నుంచి అందరికీ కావాల్సినవి అయితే చాలా బాగున్నాయి ఇక్కడైతే. క్రాకరీస్, ఇంకా ఉయ్యాలలు, అవన్నీ చాలా బాగున్నాయండి. అసలు నేనైతే ఫస్ట్ ఇక్కడికి రాలేకపోయాను మా పిల్లలు పుట్టినప్పుడు, లేకపోతే ఇవన్నీ చూసి నేను ఇలాంటివే తీసుకునేదాన్నేమో అనిపించింది. నాకైతే చాలా బాగా నచ్చింది. అసలు ఇంకా టాయ్స్ అయితే ఇంకా చాలా బాగుంది. చూడండి, ఈ కార్లు అన్నీ చూసాడు అనుకో మావాడు, ఇవి కావాలంటాడు. ఇవి కొనడం నా వల్ల కాదని నేను ఇంకా మొత్తుకుంటాను. ఇక చెప్పులు అయితే నచ్చినాయి. ఇంకా 2 జతలు అయితే తీసుకున్నాము. మా పాపకొకటి, బాబుకొకటి తీసుకున్నాం. ఇది చూడండి, మినీ బీరువా చాలా బాగుంది కిడ్స్ది, నాకు చాలా నచ్చింది. చూడండి ఆడుతుంది, ఆడదామని కూర్చుంది. మా వాడు ఆడుతున్నాడు, ఇది ఆడట్లేదు. మామూలుగా పట్టుకుని మామూలుగా పోజే ఇచ్చింది. మా బాబు మాత్రం చాలానే గేమ్స్ ఆడాడు. అందులో ఇదొకటి వీడికి నచ్చింది. నాకు కూడా బాగానే అనిపించింది. గన్ షాట్ చేయడం మాత్రమే కదా ఈజీగా అనిపించింది. దీని ప్రైస్ ఎంతో ఉంది, ఇది మాత్రం ఒక 50 రూపీస్ అనుకుంటా. అది మనం ఆన్ చేసుకున్న 30 సెకండ్స్ లోపు ఒక టెడ్డీ బేర్ని పిక్ చేసుకోవాలి, అంతే.